ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు కావాలని హెల్త్ సూపర్వైజర్లు పుష్పావతి శివశంకర్ తెలియజేశారు. రేణిగుంట వెదర్ల చెరువు ఎస్టీ కాలనీ నందు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో గర్భవతులు నమోదు చేసుకోవాలని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలోని కాన్పు అయితే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. ప్రతి నెల 9వ తేదీన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు అన్ని రకాల పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయడం జరుగుతుందని వారికి తెలియజేశారు. 26వ తేదీ రిపోర్ట్ రేపు నెల స్కాన్ రిపోర్టే రేపు నెలలో ఏ రోజు మాకు చూపించాలి. దుమ్మంతా అయిపోయింది చూడు, గోడ పైన పెట్టకూడదు, కవర్ లో వేసి పెట్టుకోవాలి. చాలా రోజులు అయినట్టుంది. మళ్ళీ ఇప్పుడే నువ్వు బాటలు పెట్టుకునిండా మళ్ళా కన్యాక మళ్ళీ రక్తం ఎక్కించుకో అంటారు. ఇది తెల్లవారు ఒకటి రాత్రి ఒకటి వేసుకో, ఇది మధ్యాహ్నంతో వేసుకో. డేట్ చూస్తున్నాను, మధ్యాహ్నం వేసుకో. సరే, వీటి పైన డేట్లు ఉంటాయి. నువ్వేం చేయాలి, వీటిని అంతా ఒక కవర్లో వేసి పెట్టుకోవాలి. సరే, చేసుకోవాలి. ఎంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు హై రిస్క్ మదరా అంటే అపారమైనటువంటి ఏదన్నా జాగ్రత్తలు తీసుకునే దానికోసరము 3 నెలల లోపల రిజిస్ట్రేషన్ చేసుకొని, అదేవిధంగా బరువు పొడువు రక్త పరీక్షలన్నీ చేయించుకొని 2 టీటీలు వేసుకొని ఐరన్ ట్యాబ్లెట్స్ చూసుకొని ప్రతి 9వ తేదీ ప్రధానమంత్రి ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరుగుతుంది. 9వ తేదీ వచ్చి పరీక్షలు చేసుకొని తిరుపతిలో ఆడవాళ్ళ హాస్పిటల్లో జిఎంహెచ్లో చూపించుకొని సుఖమైనటువంటి ప్రసవం చేసుకునే దానికి, మాతృ మరణాలు శిశు మరణాలు నివారించే దానికోసము 3 నెలల లోపలనే గర్భవతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే మాదిరిగా బాల్య వివాహాలు కూడా కాకుండా చూసుకోండి. ఆరబెట్టాలి. దాన్ని ఫ్రైడే ఈజ్ డ్రై డే అంటారు. ఎందుకంటే శుక్రవారం మనము ఇండ్లు కడుక్కుంటాము, ఇండ్ల ముందరంతా కల్లాపు జరుపుకొని శుభ్రంగా బొట్లు పెడతాము, అన్నీ శుభ్రంగా పెట్టుకుంటాం. కాబట్టి ఆ రోజు అయితే కొట్లు కూడా అన్నీ క్లీన్ చేసేసి ఎండబెడతారు, ఆరబెడతారని గవర్నమెంట్ వాళ్ళు ఫ్రైడే ఈజ్ డ్రై డే అనేది పెట్టినారు. మీరు కూడా వర్షం వచ్చిన తర్వాత